వారికి సంబంధించి సందేహాలు పూర్తి చేయడం అనే కార్యక్రమం సపరేట్గా మధ్యాహ్నం కేటాయించబడింది సార్. కాబట్టి ఆ ప్రోగ్రామ్ సపరేట్గా ఉంటుంది. కాబట్టి వేదికను విడిచి వెళ్ళిన పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి అకారం గారికి నమస్కారం. అదేవిధంగా నా తోటి మిత్రులు ఎవరైతే న్యాయాధికారులుగా సెలెక్ట్ అయ్యారో వారికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మైత్రి గారు మాట్లాడాలి. మైత్రి గారిని మాట్లాడాల్సింది. వేదికల వచ్చిన పెద్దలందరికీ మరియు నా శ్రేయోభిలాషులకి మా అందరికీ అభినందనలు తెలియజేయడానికి ఇందులో ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరు నా నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు దీని మీద నిలబడడానికి చాలామంది కారణమయ్యారండి. ఇది ఒక్కరితో వచ్చింది కాదు, చాలామంది చేతులు నిచ్చెనగా వేస్తే నేను ఎదుర్కొంటూ వచ్చి. సో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈరోజు ఈ వేదికపై నేను ఈ విధంగా మాట్లాడడానికి ముఖ్య కారణం ఎవరైనా ఉన్నారంటే అది సురేష్ కుమార్ సార్. సో న్యాయమిత్ర అకాడమీ నిజంగానే మిత్రుడండి, అంటే ఆప్తులు అని చెప్పచ్చు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే నేనైతే ఇక్కడికి సార్ ఆఫ్లైన్లో ఇస్తారు అని అంటే వచ్చాను. వస్తే నేను ఒక్కదాన్ని అయ్యాను, వెయిట్ చేశాను. బట్ స్టిల్ సార్ నన్ను ఆహ్వానించారు. వెల్కమ్ చేసే వాళ్ళు చాలా అవసరం. అవకాశాలు అందరు ఇవ్వరు. ఇచ్చిన అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకోగలగని కూడా మన వైపు నుంచి ఉంటారు. సో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు సార్ గారికి, మేడం గారికి, ముఖ్యంగా వీళ్ళిద్దరికి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను అందరికీ తెలియజేసుకుంటే ఏంటంటే మనస్ఫూర్తిగా బలమైన కోరిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా విలువైన విషయం ఏదైనా ఉంది అంటే మనస్ఫూర్తిగా మీరు కోరుకోవడం. దేన్నైనా మీరు కోరుకుంటే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడానికి మిగతా అవన్నీ కూడా మీకు తోడైంది. సో నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను, మనస్ఫూర్తిగా చేశాను. మిగతావన్నీ ఆటోమేటిక్గా యూనివర్స్ ఎయిడ్స్ అంటాం కదా, విశ్వం మనకు తన చేయూతనిస్తుంది అని. సో ఇలా చాలా చాలా మంది ఇక్కడ నాతోటి జడ్జిలు ఎవరైతే మిత్రులు ఉన్నారో ఫ్రాటర్నిటీ, జ్యుడిషియల్ ఫ్రాటర్నిటీ. సో ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా ఒక కారణంగా కూడా చెప్పచ్చు. రాఘవేంద్ర గారు మేము ఇంటర్వ్యూ టైంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు, మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు సార్ నాకు చాలా తోడ్పాటుగా ఉన్నారు. సో అలా మేము పంచుకున్న విషయాలు. తర్వాత సుభాన్ గారు సార్ క్లాసెస్ని నేను అకాడమీలో లోకల్ యాక్ట్స్ కోసం చాలాసార్లు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మాకు హెల్ప్ చేశాయి. It is not one alone. Today I am standing here not because of myself alone. Myself here means many factors. So అలా చాలా చాలా తోడ్పాటు చేయడం వల్లే ఇలా నేను ఈరోజు మీ ముందు నిలబడగలిగాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సుభాన్ సార్. సో వీటన్నిటికంటేనండి మా పేరెంట్స్, నా తల్లిదండ్రులు లేకుండా నేను లేను, నా సీనియర్స్ లేకుండా నేను లేను, నా జడ్జ్ ఫ్రెండ్స్ లేకుండా నేను లేను. ఇవాళ నేను ఇంత వాక్చాతుర్యంతో కానీ మనస్ఫూర్తిగా ఇక్కడ ఈ విధంగా మాట్లాడగలడానికి, నా వాయిస్ ఇంత బయటకు రావడానికి మా తల్లిదండ్రులే కారణం. సో ఇవాళ ఈ ప్రతిరూపం ఇక్కడ ఉంది అని అంటే మా అమ్మ నాన్నలే కారణం. సో ప్రత్యేకించి నన్ను మన్నించి నేను చాలా తప్పులు చేసినా కూడా వాళ్ళ కడుపులో దాచుకొని నన్ను ముందుకు నెట్టుతూ ఏ రోజు ఏ విషయాన్ని నన్ను కాదని ఎప్పుడు చెప్పలేదు. ఇది నువ్వు చేయొద్దు, ఇది నీకు రాదు, కాదు, లేదు అనే పదం ఎప్పుడూ నేను వాళ్ళ నుంచి పెట్టాను. సో థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పినా అది చాలదు. సో ఈ వేదిక పైన నాకు వచ్చిన అవకాశం వల్ల నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్పుకోగలుగుతున్నాను. సో సురేష్ కుమార్ సార్కి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటేనండి స్వతంత్ర భావనలు ఉండడం, మానవత, మంచితనం అండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే నిర్భయంగా ఉండడం, గంభీరంగా ఉండడం ఎలా అనేది నేను సార్ని చూసే నేర్చుకున్నాను. సో ఈ రెండు విషయాలని నేను చాలాసార్లు గమనించాను. మన స్వతంత్ర భావాన్ని మనం ప్రకటించుకోవడం అనేది కూడా ఎంత ముఖ్యమైన విషయం. అది స్వతంత్రత అని కూడా తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమైన విషయం. సో ఇలాంటివన్నీ ఇక్కడ నేను సార్ గారి దగ్గర నేర్చుకున్నాను. అండ్
మనస్ఫూర్తిగా నేను ఎన్నిసార్లు వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తప్పలేదు. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్య అతిథులందరికీ, సార్ గారికి, చంపాల శ్రీనివాసరావు గారికి అందరికీ నా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు ఈ ఇనాగరల్ సెషన్ క్లోజ్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు గైడెన్స్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా ఆర్ఎండ్ హేమలత గారిని కోరుతున్నాను. I would like to thank all the judges who are present here and giving so valuable words for the aspirants. For accepting our invitation. And also I would like to thank all the guests present today with your experience. And last, all the aspirants who are sitting here, who came all over the way to listen to these words. I would also like to thank Suresh Kumar Koduri garu, who is founder of Nyaya Mitra Academy, who conducted this seminar, who brings spirit in all the young aspirants. We all today should definitely thank Suresh Kumar garu, who is doing this non-profit and who are literally bringing students who are not having, who are financially low and all. Okay, thank you so much. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సెషన్ క్లోజ్ అయ్యింది. ఫస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈ సెషన్ ఉంటుంది. 1 గంటకి మనకి లంచ్ ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ రాఘవేంద్ర గారు హౌ టు ప్రిపేర్ అనే టాపిక్ మీద చెప్తానని చెప్పారు. ఆయన మాట్లాడాల్సింది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి స్ట్రాటజీ ఆయన మీద ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఎలాగైనా మనం జ్యుడిషియరీ ఆఫీసర్స్ అవ్వాలి అని, అది జడ్జెస్గా కానీ లేదా డిస్ట్రిక్ట్ జడ్జిగా కానీ, కొంతమంది ఏపీపీ ప్రిపేర్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ముందుగా మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ మనం ప్రిపేర్ అయ్యే ముందు మనం ఏం తెలుసుకోవాలి అంటే మన అర్హత, దానికి మనకు ఉండవలసిన అర్హతలు ఏముండాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఏ ఎగ్జామ్స్ అయినా కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే ముందు దానికి ఉండే అర్హతలు మనం తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా జ్యుడిషియల్ ఆఫీసెస్లో జూనియర్ సీనియర్స్ కావాలి అంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లో మనకు క్వాలిఫికేషన్ ఏంటి అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ కావాలి. మేము చదువుకునేటప్పుడు 3 years మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని హైకోర్టు వేవ్ చేసింది. కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం జ్యుడిషియల్ ఆఫీసర్స్ అవ్వచ్చు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఇక్కడ చాలామంది ఫ్రెషర్స్ కూడా వచ్చి ఉన్నారు, నిన్న మొన్న ఎన్రోల్ అయ్యి ఈ జ్యుడిషియల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాము. కాబట్టి వాళ్ళకి మంచి అడ్వాంటేజ్, అదేవిధంగా కాకుండా డిసడ్వాంటేజ్ కూడా చెప్పచ్చు. ఎందుకంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ అడ్వకేట్, ఈవెన్ we succeed in junior village exams, we could not maintain the way while giving any orders. కాబట్టి మీరు even though you are trying to achieve the judicial exams, you are better to go for practice also simultaneously. It will help you lot of while you are writing your exams and also while you are facing the interview. ఇది బాగా చెప్పగలను. మీకు ప్రాక్టీస్ అనేది లేకుండా ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ వల్ల అయితే మనము సక్సెస్ కాలేము, జూనియర్ విలేజ్గా సక్సెస్ కాలేము. అంతేకాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మన శాంసన్ సార్ గారు కూడా ఇలా చెప్పడం జరిగింది.
చాలా మెయిన్గా ఉండాలి అని. అదేవిధంగా రీసెంట్ ఇయర్స్లో మనం క్వశ్చన్ పేపర్స్ కనుక చూసినట్లయితే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ మీద ఉండే క్వశ్చన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. అవి ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే వీ ఫేస్ ఇన్ ప్రాక్టికల్ వే, దెన్ ఓన్లీ వీ నో దట్ హౌ టు ఆన్సర్ దట్ క్వశ్చన్స్. అదేవిధంగా సార్ మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. సాంసంగా సార్ కానీ న్యాయమిత్ర అకాడమీగా ఉండే సురేష్ కుమార్ గారిని మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం నేర్చుకొని మనం ఏం చేయాలి జ్యుడిషియల్ ఎగ్జామ్కి అని మీరందరూ అలాగే ఏం చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా జ్యుడిషియల్ ఎగ్జామ్స్లో మనం ఇంకో నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ది సబ్జెక్ట్స్ వీ హ్యావ్ టు జ్యుడిషియల్ ఎగ్జామ్ ప్యాటర్న్. కాబట్టి ఓవరాల్గా మనకి 20 సబ్జెక్ట్స్ ఉన్నాయండి జ్యుడిషియల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి. మనకి ఏపీలో అయితే 20 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి అవి ఏంటో మీకు ఒకసారి లిస్టు ఆల్రెడీ నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏమేమి ఉన్నాయని. ఇప్పుడు ఆ 20 సబ్జెక్ట్స్ నేను చెప్పట్లేదు మీకు, అవి ఒకసారి చూడండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకి 3 స్టేజెస్ ఉన్నాయి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే అన్లెస్ వీ క్వాలిఫై ఇన్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్ దెర్ ఈస్ నో పాసిబిలిటీ టు రైట్ ద రిటన్ ఎగ్జామ్. అయితే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్క్స్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్వాలిఫైయింగ్, అంతేగాని అదేమి మనకి మెయిన్స్లో రిటన్ ఎగ్జామినేషన్లో అదేమి యాడ్ చేయదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు, మెయిన్స్ ప్రిపరేషన్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీరు చదవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడానికి ట్రై చేయాలి. అన్ని సబ్జెక్ట్స్లోనూ అన్ని ఆస్పెక్ట్స్లోనూ మీకు నాలెడ్జ్ ఉంటే ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ అన్నీ సక్సెస్ అవుతారు. కాబట్టి నేను నోటిఫికేషన్ వచ్చేసింది తొందరగా చదివేయాలి, ఇంకా ఎలా కూడా జాబ్ కొట్టాలి ఫస్ట్ టైంలోనే కొట్టేస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు మా పేరెంట్స్ అందరూ కూడా మనం అనుకుంటాం. నేను కూడా అనుకున్న ఒక వ్యక్తిని, నేను కూడా 2016లో నుంచి నేను లా అవగానే 2016 నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. కాబట్టి నాకు ఒక రకంగా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే లేట్ అవ్వడం కూడా ఒక రకంగా మంచిదే, మనం ఎబిలిటీ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని. కాబట్టి ఫస్ట్ టైమా లేకపోతే సెకండ్ టైమా థర్డ్ టైమా అని కాదు ఇక్కడ విషయం. మీరు ఎంత కుదిరితే అంత ప్రతి సబ్జెక్ట్ మీద మీరు నాలెడ్జ్ పెంచుకుంటే వెళ్తారు. నేను ఇలా ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో నేనేమనుకున్నానంటే మనం చేస్తే నా టార్గెట్ కాదు అని అనుకున్నాను. యాక్చువల్గా నేను లా చదివిందే జేఎస్డే కోసం. అదేంటి మరి జేఎస్డే నా టార్గెట్ కాదు అని అనుకున్నాను. ఎందుకని అనుకున్నానంటే జేఎస్డే కాదు నా టార్గెట్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్. వన్స్ వీ ఎక్వైరింగ్ ద నాలెడ్జ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ దెన్ వీ డెఫినెట్లీ సెలెక్టెడ్ ద ఎగ్జామ్. అందువల్ల నేను నాలెడ్జ్ పెంచుకోండి అని మీకు మనస్ఫూర్తిగా అడ్వైస్ చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా నాలెడ్జ్ పెంచుకోవడానికి ప్రయత్నించండి. జేఎస్డే ఎగ్జామ్స్ లేకపోతే మీరు డీజే అవుతారా, లేకపోతే ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అవుతారా, ఏపీపీ అవుతారా, ఇది సెకండరీ. నాలెడ్జ్ ఎక్వైర్ చేయడానికి మీకు ప్రథమ ప్రయత్నం అయి ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజున మీరు ఖచ్చితంగా జేఎస్డే కానీ ఆ డీజే కానీ ఏది మీకు రాసి పెట్టుకుంటే అది ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. దాని మేడం గారు చెప్పారు, గాయత్రి మేడం గారు ఏం చెప్పారు మనకి, మనం ఏదైనా కోరుకున్నామంటే మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనమాట. దానికి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా అవుతాము అనే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇక్కడ గాయత్రి గారు ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే నందిని గారు ఉన్నారో, సుభాన్ గారు ఉన్నారో, వీళ్ళందరూ ఊరినే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఏం అవ్వాలి, నేను కూడా అంతే ఊరినే ఏం అవ్వాలి జ్యుడిషియల్ ఆఫీసర్స్గా. ఎన్నో అవరోధాలని అధిగమించి ఈ లక్ష్యాన్ని పెట్టుకొని ప్రతి క్షణం దీని గురించి మేము పోరాడుతూనే ఉన్నాం. ఈ లక్ష్యం సాధించాలి అనే ఆస్పెక్ట్తోనే మేము ముందుకెళ్తా ఉన్నాము. కాబట్టి మనం ముందుగా చేయాల్సింది ఏంటి అంటే మనల్ని మనం పూర్తిగా విశ్వసించాలి. వివేకానంద ఈ సందర్భంగా వివేకానంద కొటేషన్ ఒకటి ఉంది మీకు, విశ్వాసం విశ్వాసం విశ్వాసం, నీ మీద నీకు విశ్వాసం, ఇతరుల మీద విశ్వాసం, ఇదే నీకు మార్గం అని చెప్పి. 33,000 కోట్ల మంది దేవతల మీద మీకు నమ్మకం ఉన్నా, విశ్వాసం ఉన్నా, మీ మీద మీకు నమ్మకం లేకపోతే మీరేమీ సాధించలేరు. కాబట్టి ఉండవలసింది ఏంటి అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి, పూర్తి విశ్వాసం ఉండాలి, మనం ఏదైతే చేద్దాం అనుకున్నామో అది సాధించడానికి. కాబట్టి అలాగే మీరు రోజు ప్రేయర్ చేయండి దేవుడికి, మీ ఇష్ట దైవానికి, నన్ను ఎలాగైనా నేను అనుకున్న లక్ష్యాన్ని చేర్చేలాగా చెయ్యాలి. అదేవిధంగా మీరు
అండ్ వైజ్ పిల్లబంతో వెళ్తా ఉంటాడు కదా మన ఎదురుగా, ఆయన అందరూ ఎంత ఉంటే తప్పుకోండి అంటే నేను చేసుకుంటూ ఉండేవాడిని, మైండ్లో రిమెంబరింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన మీద మనకు మోటివేషన్ వస్తుంది, అదేవిధంగా పుస్తకం మనకి సహకరిస్తుంది అని చెప్పి ఇప్పుడే గాయత్రి గారు చెప్పారు. మనల్ని మనం పూర్తిగా నమ్మి మనం ఎప్పుడైతే ఆ ఏం పెట్టుకుంటామో ఆ ఏం మనం లక్ష్యాన్ని సాధించేసామని మనం అనుకుంటే ఆటోమేటిక్గా విశ్వం కూడా మీకు కోఆపరేట్ చేస్తుంది. ఇది ఒకటి మెయిన్ థింగ్ మనం, ఓకేనా. అదేవిధంగా క్లిప్స్లో మనకి ఇప్పటివరకు నెగిటివ్ మార్కింగ్ లేదు, అదొక అడ్వాంటేజ్ మనకి. అదేవిధంగా క్లిప్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మెటీరియల్స్ చదువుతూ ఉంటారు. మీరు ఆ మెటీరియల్స్ నుంచి మీరు కలెక్ట్ చేసుకున్న నాలెడ్జ్ నుంచి మీకు ఎంత అర్థమైందనేది తెలుసుకోవడానికి శాంసంగ్ సార్ చెప్పినట్టుగా మాక్ టెస్ట్లు అనేది రాయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వేరే రీడింగ్ అనేది మినిమం 3 times అయిపోయి ఉండాలి. క్లిమ్స్ అయ్యే టైంకి వేరే రీడింగ్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా వేరే అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. దానికి ఏం చేయాలి మనం అంటే ఒక గైడ్ని పెట్టుకోవాలి. ఆ గైడ్ అనేది ఎవరైతే ఉండొచ్చు అంటే ఒక కోచింగ్లో మీకుండే ఫ్యాకల్టీ అయినా ఉండొచ్చు, లేదా శాంసంగ్ సారు న్యాయమిత్రాకాడికి సురేష్ సార్ ఒక మార్గనిర్దేశం చేసే వాళ్ళైనా ఉండొచ్చు, లేదా ఇలా సక్సెస్ అయిన జడ్జెస్ అయినా ఉండొచ్చు, లేదా మీ సీనియర్స్ అయినా ఉండొచ్చు, లేదా మీతోటి ప్రయాణం చేసే వాళ్ళైనా ఉండొచ్చు. వాళ్ళతో మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఒక గైడ్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్లెస్ అంటిల్ వీ హ్యావ్ ఏ గైడ్ వీ కుడ్ నాట్ సక్సీడ్. ఎందుకంటే వాళ్ళు మనకు దారిని చూపిస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా మనం తెలియని ప్లేస్కి వెళ్తున్నప్పుడు మనకి చాలా స్పీడ్గా వెళ్తాం. మనకి యాక్చువల్గా ఆ ప్లేస్ వరకే వెళ్ళాం. మనకి ఇప్పుడు కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతా ఉన్నాం, ఎవరిని అడగట్లేదు. ఆఖరికి మనం గమనించారకన్నా ఎప్పటికీ చాలు. డైరెక్షన్స్ చూస్తాం, మనం మైల్ స్టోన్స్ అంటాం. మైల్ స్టోన్స్ అక్కడ ఉంటాయి మనకి. డైరెక్షన్స్ వేరియస్ డైరెక్షన్స్ అడుగుతూ ఉంటాం. అక్కడ ఆగి ఎవరిని అడుగుతూ ఉంటాం. గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి, అవునా? గూగుల్ మ్యాప్స్ అందరూ ఎక్స్టెన్స్ తీసుకుంటున్నారు కదా. ఆ గూగుల్ మ్యాప్స్ ఎలాంటివి అంటే ఒకసారి ఇలా కూడా జరిగింది. గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోయారు, ఒక కారు గుంతలో పడిపోయింది. చూసారా మీరు? ఆ న్యూస్ వాట్సాప్లో కూడా చాలామంది షేర్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు టెక్నాలజీ సరిపోదు, గురువులు కావాలి. మనకు మార్గనిర్దేశం చేసే గురువులు కావాలి. అందుకనే మన భారతదేశంలో గురువులకి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఎవరో ఒకరు గైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫిల్మ్స్ ఎగ్జామ్లో మనకి 3 times వేరే యాక్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఎవ్రీ యాక్ట్ మీరు 1 time ఫస్ట్ మొత్తం ప్రతి యాక్ట్ 1 రీడింగ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అదేవిధంగా మీకు వేరియస్ మెటీరియల్స్ ఉన్నాయి కదా, అవి కూడా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవైలబిలిటీ అవన్నీ ఒక రీడింగ్ ఇచ్చిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ రాయండి. మళ్ళీ మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు, అది సెక్షన్ ఆఫ్ లాలో ప్రొవిజన్ ఆఫ్ లాలో మిస్ అవుతున్నామా, లేకపోతే డెఫినిషన్ పార్ట్లో మిస్ అవుతున్నామా, లేకపోతే కంటెంట్లో మిస్ అవుతున్నామా, లేదా ఏదన్నా గైడెన్స్ వల్ల లోపం వల్ల మిస్ అవుతున్నామా, మనం కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి సెకండ్ రీడింగ్ మళ్ళీ ఇవ్వండి, తర్వాత థర్డ్ రీడింగ్ ఇవ్వండి. అలా మాక్ ఎగ్జామ్స్ రీడింగ్ వేరే రీడింగ్ అనేది ఫిల్మ్స్లో మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండెక్స్ ఫాలో అవ్వాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్గా ఫిలిమ్స్ మీరు కంప్లీట్ అయ్యడానికి మైండ్స్ ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఎందుకని ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చినా మీరు హడావిడి పడుతూ ఉంటారు. అది కాదు మెయిన్ థింగ్. 1 year మీరు కంప్లీట్ డివోర్స్లో చదువుతూనే ఉండాలి. 1 year టార్గెట్ పెట్టుకోండి. చాలా ఎక్కువ టార్గెట్ అవసరం కాదు. 1 year మినిమం నేను చదవాలి, నాలెడ్జ్ ఎక్కువ చేసుకోవాలనే పందాలో ఉండండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మెయిన్స్ ప్రిపరేషన్, ఫిల్మ్స్ ఎగ్జామ్ రోజుకే మీరు మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోయి ఉంటే మీకుండే అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్స్కి తక్కువ టైం ఉంటుంది. అప్పుడు మీరు మెయిన్స్ ఈజీగా రాయగలుగుతారు, ఓకేనా. అదేవిధంగా కొంచెం హోలిస్టిక్ అప్రోచ్ కావాలి మనకి. ప్రతి యాక్ట్ మీద ఒక యాక్ట్ ఈజ్ ఇంటర్కనెక్టెడ్ విత్ అనదర్ యాక్ట్. Unless we understood the Contract Act, we could not understood the SR Act. And Sale of Goods Act అలాగే మన సిలబస్లో లేదు కాబట్టి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అర్థం చేసుకోవాలి అన్నా, ఎస్ఆర్ యాక్ట్ అర్థం చేసుకోవాలి అన్నా, టీపీ యాక్ట్ అర్థం చేసుకోవాలి అన్నా మనం ముందుగా కాంట్రాక్ట్ యాక్ట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక వే ఆఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద. నా ఒపీనియన్ చెప్తున్నాను. మీకు ఇండివిజువల్గా ఏదైనా స్ట్రాటజీ ఉంటే అది కూడా ఫాలో అవ్వండి, లేదా గురువులు పెద్దలు నిర్ణయించిన స్ట్రాటజీ అయినా ఏదైనా అల్టిమేట్గా మనం చేయాల్సిన లక్ష్యం చేరుకోవడం మన లక్ష్యం అయి ఉంటుంది, అంతే కదా. కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ మనం చదివేటప్పుడు దాంతో పాటుగా సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చదువుకోవాలి. సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ నుంచి కూడా ఫిలిమ్స్లో ఎక్కువ మార్క్స్ అడుగుతున్నారు మనం.
అదేవిధంగా లిమిటేషన్ యాక్ట్ చదవాలి. సిపిసి, లిమిటేషన్ యాక్ట్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఈ 3 కంబైన్డ్ రీడింగ్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా ముందుగా సిపిసి కంప్లీట్ చేసిన తర్వాత సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చదవండి. దాంతోపాటు తర్వాత లిమిటేషన్ యాక్ట్ చదవండి. అప్పుడు ఏమర్థమైంది అంటే మీకు ఏ సూట్కి ఎంత లిమిటేషన్ అనేది అర్థమైంది. అదేవిధంగా కోర్సు ఏదైనా సూట్ తీసుకోవాలి అంటే ఈవెన్ ఇంటి దగ్గర మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర లాస్ట్ డే ఆఫ్ ఫైనల్ డేట్ అయితే కనుక మనం లాస్ట్ డే ఇంటి దగ్గర అయినా ప్రజెంట్ చేయొచ్చు అని మనకు సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఉంటుంది. అదేవిధంగా కోర్టు టైమింగ్స్ ఏంటి, నాకు ఆ బిట్ కూడా వచ్చింది నేను ఫిల్మ్స్ రాసినప్పుడు. కోర్టు టైమింగ్స్ ఏంటి అనేది కూడా మనకు సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ చెప్తుంది. కాబట్టి ఈ 3 కంబైన్డ్ రీడింగ్ ఇవ్వాలి. అదేవిధంగా తర్వాత మనం రీడింగ్ ఇవ్వాల్సింది ఈజ్మెంట్ యాక్ట్ రీడింగ్ ఇవ్వండి. నెక్స్ట్ ఆ తర్వాత మనకి కాంట్రాక్ట్ యాక్ట్, తర్వాత టీపీ యాక్ట్, ఈ 2 కూడా ఎస్ఆర్ యాక్ట్, ఈ 3 కూడా కలిపి రీడింగ్ ఇవ్వాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, కాంట్రాక్ట్ యాక్ట్, ఎస్ఆర్ యాక్ట్, ఈ 3 కంబైన్డ్ రీడింగ్ ఇవ్వాలి. ఆ తర్వాత మనకి ఇంకా ఏం యాక్ట్స్ ఉన్నాయి, హిందూ మ్యారేజ్, హిందూ సెక్షన్, ఈ 2 కలిపి రీడింగ్ ఇవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ మనం రీడింగ్ ఇవ్వాల్సిన ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇంకా ఏవైతే మిగిలిపోయినాయో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది మనకి, ఆ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఒకటి మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్ క్రిమినల్లోకి వచ్చినట్లయితే మనకి సిఆర్పిసి, సివిల్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇంకా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చెప్పలా మీకు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కాకుండా రెండింటిలోనే ఉంటుంది. కాబట్టి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చదివేటప్పుడు మీరు సివిల్ రూల్స్, సివిల్కి అప్లై అయ్యే ప్రొవిజన్స్ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. అదేవిధంగా ఎక్స్క్లూజివ్గా క్రిమినల్కి అప్లై అయ్యే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కన్ఫెషన్స్ ఉన్నాయి. కన్ఫెషన్ ప్రొవిజన్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ అప్లికబుల్ ఇన్ క్రిమినల్ ఐపీసీ అండ్ అదర్ మైనర్ లాస్. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను క్రిమినల్ ఎలా ప్రిపేర్ అవ్వాలని. సిఆర్పిసి, ఐపీసీ, అదేవిధంగా క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 4 అయిపోయిన తర్వాత ఇంకా మైనర్ యాక్ట్స్ ఉన్నాయి మనకి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని, అదేవిధంగా ఏపీ గేమింగ్ యాక్ట్, ఏపీ ఎక్సైజ్ యాక్ట్, డివిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే మనకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న పేపర్ ప్యాటర్న్ మనకి మెయిన్స్ ఎంత ఇంపార్టెంటో ఫిలిమ్స్కి అయినా కానీ, మెయిన్స్కి కానీ, ఇంటర్వ్యూకి కానీ మేజర్ యాక్ట్స్ ఎంత ఇంపార్టెంటో మైనర్ యాక్ట్స్ కూడా అంతే కీ రోల్ ప్లే చేస్తున్నాయి. చాలామంది అనుకుంటాము మైనర్ యాక్ట్స్ అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, మనం మేజర్ యాక్ట్లో ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు అని. కానీ రీసెంట్గా మేము సెలెక్ట్ అయిన పేపర్లో కూడా మైనర్ యాక్ట్సే కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మైనర్ యాక్ట్స్ అనేది చాలా తరోగా ఉండాలి, సింగల్గా మేజర్ యాక్ట్స్ కూడా తరోగా ఉండాలి. అదేవిధంగా మేజర్ యాక్ట్స్ చదివేటప్పుడు ఇల్లస్ట్రేషన్స్ అనేవి కూడా వదలకూడదు. ప్రతి ఒక్క ఇల్లస్ట్రేషన్ మనకి ఫిలిమ్స్లో రావచ్చు, మెయిన్స్లో కూడా రావచ్చు. అదేవిధంగా ఇంటర్వ్యూలో ఒక ఇల్లస్ట్రేషన్ ఫామ్ ఇచ్చి మనం క్రాక్ చేయమని కూడా అడగవచ్చు. కాబట్టి ఇల్లస్ట్రేషన్స్ కూడా ఉండకూడదు. ఇంకా లీగల్ మ్యాగజైన్స్ అదే మనం రెగ్యులర్గా చదివే సబ్జెక్ట్లో ఉండే లీగల్ మ్యాగజైన్స్ చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కేస్ లాస్. మనం కేస్ లాస్ ఎందుకు చదవాలి అంటే మనం ఏంటి కాంటినెంటల్ జస్టిసా, కామన్ లా జస్టిసా? మనది కామన్ లా జస్టిస్. అందువల్ల సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ మనకి బైండింగ్ ప్రెసిడెంట్స్ అవుతాయి. ట్రయల్ కోర్ట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం కేస్ లాస్ రావడం వల్ల, దాంట్లో ఉండే గైడెడ్ ప్రిన్సిపల్స్ రావడం వల్ల ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఏమైనా వస్తే దాన్ని బాగా ఆన్సర్ చేయగలము. ఇది ఓవరాల్గా మన ఫిలిమ్స్లో ఉండే మెయిన్ థింగ్స్. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు 1 day or 2 days బిఫోర్ స్టాప్ చేసేయండి మీ రీడింగ్. 1 day మినిమం 1 day నుంచి మీరు కంప్లీట్ డైవర్సిటీలోకి వెళ్ళిపోవాలి. ఎందుకని అంటే మీకు ఎగ్జామ్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా 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 క్రూషియల్గా ప్లే చేస్తుంది. మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోతే, మీరు అక్కడ షార్ప్గా లేకపోతే మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ పెట్టేసి వస్తారు. మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది పురాణాల్లో. మనకి అర్జునుడు ఉన్నాడు కదా, అర్జునుడు గురువు ఎవరు? ద్రోణాచార్యుడు అక్కడ మీకేం కనపడుతుంది అని అడుగుతాడు. ప్రతి ఒక్కళ్ళు రకరకాల చెట్టు కొమ్మ కనపడుతుంది, లేదా పండు కనబడుతుంది. భీముడు ఏం చెప్పాడు? పండు కనబడుతుంది, ఆయనకి అది ఇంట్రెస్ట్ కాబట్టి. ఇంకొకళ్ళు ఏం చెప్పారు? పక్షి మాత్రమే కనబడుతుంది. ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే పక్షి గుడ్డు కనబడుతుంది అని చెప్పినవాడే అర్జునుడు. అప్పుడు అది మనం ఇంతవరకు ఏంటి అంటే ఒక స్టూడెంట్ని మనం తీసుకోవాలి అంటే ముందు వాళ్ళకి అసలు క్వాలిఫికేషన్ ఉందా లేదా చూసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసలు రూల్కి
క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది మనం చూస్తాం. అంత విద్యా వ్యవస్థ మారిపోయింది అన్నమాట. అసలు ఆయన ఎఫిషియెంట్ ముందు మనం అంటే గురువులు ఎంతో కష్టపడి మనకి ఎంతో కొంత చెప్పాలని రాత్రి పగలు వాళ్ళు చదివి ఆడు మన దగ్గర చెప్పడానికి ట్రై చేస్తుంటే మనం వాళ్ళని టెస్ట్ చేస్తున్నాం వీళ్ళు ఎఫిషియెంట్గా కాదని. అది మారాలి, ఆ అభిప్రాయం మారాలి. మనకి నిల్ నాలెడ్జ్ ఏమీ తెలియదు అని మనం ఎప్పుడైనా ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే మనకి ఏమీ తెలియదు అని మనం వెళ్తేనే మనం ఎంతో కొంత నేర్చుకోగలం. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? తర్వాత అది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. అప్పుడు మీకు ఏమైంది అంటే రాంగ్ ఆన్సర్స్ ఇవ్వరు, అన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారు. అదేవిధంగా ఒక బిట్ యొక్క ఇంపాక్ట్ ఇంకో బిట్ మీద పడినవ్వకండి. అది చాలా డిఫికల్ట్గా ఉంది కదా అని చెప్పి మీరు దాని గురించి ఆలోచించద్దు. 2 రకాలు ఉంటాయి మన బిట్స్లో. ఒకటి డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లాజికల్గా ఉంటుంది. ఈ రెండింటికి మనం టైం కేటాయించేది లాజికల్గా ఉండే క్వశ్చన్ చాలా టైం కేటాయిస్తూ ఉంటాం. దాన్ని పక్కన పెట్టి మీరు డైరెక్ట్ ఆన్సర్స్ అన్నిటికీ ఆన్సరింగ్ ఇచ్చేయండి. ఆ తర్వాత లాజికల్గా ఉండేవి కానీ ఇల్లస్ట్రేటివ్గా ఉండేవి కానీ మీకు అర్థం కాని చాలా లెందీ క్వశ్చన్స్ కానీ తర్వాత ఆన్సరింగ్ ఉంటుంది. అదొక లాజిక్ అనమాట. మీ యొక్క స్ట్రెంత్ని డిఫీట్ చేయడానికి వాళ్ళు ఒక లాజిక్ వాడుతున్నారు. ఆ లాజిక్లో మీరు దాన్ని అర్థం చేసుకొని డైరెక్ట్ క్వశ్చన్స్కి ముందు ఆన్సరింగ్ ఇవ్వండి, తర్వాత ఇల్లస్ట్రేటివ్గా ఉండేవి తర్వాత ఆన్సరింగ్ ఇవ్వండి. ఇది ప్రిలిమినరీలో మన ఎగ్జామ్ ఎలా రాయాలి అనే దాని గురించి. ప్రిలిమ్స్ ఎన్ని గంటలు ఉంటుంది అంటే 2 hours ఉంటుంది. 2 hours ఎంత మనం బిట్స్ కంప్లీట్ చేయాలి అంటే 100 bits, నో నెగిటివ్ మార్కింగ్ ఇలా చెప్పినట్టుగా. కాబట్టి ప్రతి బిట్కి మీకు 72 seconds ఉంటుంది. అది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఆన్సరింగ్ చేసినప్పుడు చూసుకోవడం మంచిది. ఇంకా మెయిన్స్ ప్రిపరేషన్కి వస్తే మనకి 3 పేపర్స్ ఉన్నాయి మెయిన్స్లో. ఫస్ట్ సివిల్ పేపరు, తర్వాత క్రిమినల్ పేపరు, తర్వాత జనరల్ ఎస్ఎస్. రీసెంట్గా ఇవన్నీ 2019లో ఇంట్రడ్యూస్ చేశారు. మరి అంతకుముందు మొత్తం కలిపి 100 marks ఉండేది ఇంటర్వ్యూ మార్క్స్తో కలిపి. కానీ 2019 నుంచి ఏం చేశారంటే 3 పేపర్స్గా మనకి సాగ్రిగేట్ చేసి సబ్జెక్ట్స్ని ఆ 3 పేపర్స్లో కూడా మళ్ళీ ఏం చేశారంటే ప్రతి పేపర్లో కూడా ఓసీకి అయితే 60%, ఓకేనా? అదే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీకి అయితే 55% ఈచ్ పేపర్లో రావాలి అని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఓవరాల్గా ఏ ఓసీ ఆర్ బీసీ 60% రావాలి అని చెప్పి చెప్పుకున్నారు. కాబట్టి మీరు ఒక పేపర్లో 80 వచ్చినా ఇంకో పేపర్లో తక్కువ వస్తే మీరు క్వాలిఫై అవ్వాలి. అది కూడా బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మనకి ఇక్కడ కాంప్రహెన్సివ్ రీడింగ్ అనేది అవసరం. ఇక్కడ వెయిటేజ్ కూడా లేదు. ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని మార్క్స్ మనకి క్వశ్చన్స్ వస్తాయని కూడా వెయిటేజ్ కూడా ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కటి నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ మూలంగా నేను మీ అందరికీ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఒకటి చెప్పదలుచుకున్నాను. నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే సిపిసి అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, కాంట్రాక్ట్ యాక్ట్, ఎస్ఆర్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఉన్న 20 యాక్ట్స్ కూడా నా ఫేవరెట్ యాక్ట్స్. ఎందుకంటే మనం ఏది చదువుతామో అది ఫేవరెట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నామో దాంట్లో కంప్లీట్ డ్యూస్ ఉండాలి. మనకి ఎస్ఆర్ యాక్ట్ నాకు రాదు మొబైల్ అని ఉండకూడదు. దాన్ని క్లారిఫై చేసుకోవాలి మన గైడ్ ద్వారా. అప్పుడే మనం బాగా స్కోరింగ్ చేయగలం. కాబట్టి ప్రతి యాక్ట్ మీరు చదివేటప్పుడు దాని మీదే కంప్లీట్ డ్యూస్ ఉంచండి. ఆ యాక్ట్ గురించి మీరు బాగా తయారవ్వండి. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మెయిన్స్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్. అన్లెస్ మనం ఇప్పుడు యుద్ధం చేయడానికి వెళ్తున్నాము, అన్ని ఆయుధాలు ఉన్నాయి కానీ అన్ని పట్టేస్తాయి. యుద్ధం సక్సీడ్ అవ్వగలమని మీరు అంత నైపుణ్యంగా ఉన్నా కూడా యుద్ధాన్ని మనం సక్సీడ్ అవ్వలేదు. కాబట్టి మనం యుద్ధం చేయాల్సింది అక్కడ ఎలాగా కేవలం రాయడం ద్వారా మనకు ఉండే సబ్జెక్ట్ మొత్తాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నాను. అంటే మీరు రోజుకి 3 hours మినిమం ప్రాక్టీస్ చేయాలి. ఎప్పటి నుంచి అలా ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు ఎప్పుడైతే రిటన్ ఎగ్జామ్ డేట్ ఇచ్చారో అప్పటి నుంచి అయినా కనీసం రోజు ఇప్పటి నుంచి 1 hour ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్ డేట్ ఇచ్చిన దాని నుంచి రోజుకి కానీ లేదా కనీసం 2 రోజులకు 3 రోజులకు 3 hours ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ మోడల్ పేపర్స్ చేయాలి. ఎక్కువ మోడల్ పేపర్స్ డిఫరెంట్ స్టేట్స్కి కూడా మీరు ఫాలో అయ్యి ఆ ఎగ్జామ్స్ మీరు ఆ 3 hours కనుక రైటింగ్ కనుక రాయగలిగితే మీరు ఎగ్జామ్లో ఈజీ అయితే మీకు ఎంతో రైటింగ్ స్కిల్స్ ఉన్నా కానీ మీకు ఆ సబ్జెక్ట్ రీకరెక్ట్ అవ్వాలి. హ్యాండ్కి అండ్ మైండ్కి కోఆర్డినేషన్ ఉండాలి మనం రాసేటప్పుడు. ఆ కోఆర్డినేషన్ మిస్ అయిందంటే ఇప్పుడు మైండ్ బాగా స్పీడ్గా పనిచేస్తుంది, హ్యాండ్ పనిచేయదు, సక్సెస్ అవుతూ ఉన్నాను. నాకు అదే నేను 3 సార్లు రాసినా కూడా నాకు మెయిన్ థింగ్ ఏంటంటే రైటింగ్లో ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల
రైటింగ్లో ఎలిజిబిలిటీ లేకపోవడం, రైటింగ్లో నాకు స్కిల్స్ లేకపోవడం వల్ల నేను డిస్క్వాలిఫై అవుతూ ఉండేవాళ్ళు మెయిన్స్. కాబట్టి రైటింగ్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలంటే రోజు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి అంటే ఇంటర్వ్యూ అంటే ఒకటి మీరు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో ముందు చెప్పే ముందు మీకు మెయిన్స్లో ఎన్ని మార్కులు రావాలో మీకు అంతా ఐడియా ఉందా? ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా మెయిన్స్లో ఎన్ని మార్క్స్ రావాలో చెప్పండి. 60% అంటే ఎన్ని మార్క్స్ రావాలన్నా మీకు 210 రావాలి. ఇంటర్వ్యూ మార్క్స్ ఉంటుంది అవునా? క్వాలిఫై అవ్వాలి అంటే 210 మార్క్స్ రావాలి. 350 అవుట్ ఆఫ్ 350. కానీ 210 మార్క్స్లో సరిపోదు. ఎందుకంటే నెక్స్ట్ క్యాండిడేట్కి ఒకవేళ 212 వస్తే మిమ్మల్ని పక్కన పెట్టేసి ఆ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎవరితో పోటీ పడాలి? నెక్స్ట్ క్యాండిడేట్తో పోటీ పడాలా? మీతో మీరు పోటీ పడాలా? కాదు, మీతో మీరే పోటీ పడాలి. ఎందుకంటే నెక్స్ట్ క్యాండిడేట్ ఎలా అతని స్కిల్స్ ఉంటాయో మనకు తెలియదు. మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ నెక్స్ట్ క్యాండిడేట్ గురించి మనం ఆలోచించుకోవాలి. మనం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఏం చేస్తున్నాము అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది, పోటీతత్వం. ప్రతి ఒక్కళ్ళు అవతల వాళ్ళు ఓడిపోతేనే మనం గెలుస్తామని అనుకుంటున్నాం. అది అంతా రాంగ్ మోసం. మనకి ఎంత సబ్జెక్ట్ వచ్చినా కానీ మనము ఏదో ఒక డిస్కస్ చేసుకుంటూ నాకు చెప్పారు సార్, శాంసంగ్ సార్, గ్రూప్ స్టడీస్ అనేవి అంత కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనకి ఎంత సబ్జెక్ట్ వచ్చినా వేరే వాళ్ళతో మనం ఎంత బాగా డిస్కస్ చేసినట్లయితే అంత బాగా వస్తుంది మనకి సబ్జెక్ట్ దాచుకోవద్దండి. చాలా అది రాంగ్ మోషన్. మనకు వచ్చిన సబ్జెక్ట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతే వాళ్ళే కదండి మన కాంపిటేటర్, వాళ్ళు ముందు సెలెక్ట్ అయిపోతారు, మనం సెలెక్ట్ అవ్వమేమో అని అనుకుంటాం. అదంతా రాంగ్ మోషన్. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను, ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు నేను అలాగే ఉన్నామా, ఎవరైనా ఒకళ్ళం ఐడెంటికల్గా ఉన్నామా ఇక్కడ? అదేవిధంగా మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా డిఫరెంట్. మీరు ఎంత చెప్పినా మనకు ఎగ్జామ్కి రాసేది వేరేగా ఉన్నాం. కాబట్టి మీరు చెప్పడం వల్ల మేము సెలెక్ట్ అయినట్టు కాదు. ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ స్కిల్స్. ఆ స్కిల్స్కి మీరు కొంచెం తోడ్పాటు చేస్తే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. దాయత్రి గారు సుభాన్ గారి గురించి నా గురించి కూడా చెప్పారు అవునా? మీ గురించి కూడా మీరు ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోయినా కూడా మీ గురించి ఆలోచించే వ్యక్తి మీ జ్యుడిషియరీలో ఉంటారు. మీకు ఎప్పుడైనా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు హెల్ప్ చేయకపోయినా ఇంకొకళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. కాబట్టి సబ్జెక్ట్ ఎప్పుడు డెవలప్ అవ్వాలి. నేను స్టేట్ ఫస్ట్ రావడానికి కూడా అదే కారణం. నేను ఆల్మోస్ట్ 15 మెంబర్స్కి నేను చెప్తానే ఉండేవాడిని రోజు ఫోన్ మెయిన్స్కి. అలా వాళ్ళకి నాకు తెలిసింది చెప్తా ఉండేవాళ్ళు, నాకు తెలియని ఉంటే వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. అలా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుని చదువుకున్నాము. అప్పుడు నాకన్నా ముందు హేమ గారు అండ్ హరి గారు అని తెలంగాణలో సెలెక్ట్ అయిపోయారు. వాళ్ళు నాకేం చేశారు తెలుసా మీకు? ఈ హరి గారు ఇంటర్వ్యూలో మనం ఎలా ఫేస్ చేయాలి, ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు కదా, ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేయాలని నాకు హరి టెక్నిక్స్ చెప్పారు, హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ. అదేవిధంగా హేమ గారు దుర్గగుడికి వచ్చినప్పుడు మీరు స్టేట్ టాపర్ అవుతారు, నేను మళ్ళీ అమ్మవారి గుడికి వస్తాను. ఎప్పుడు మేము రిప్స్ కూడా అవ్వాలి మాకు ఎగ్జామ్. మీరు స్టేట్ టాపర్గా వస్తారు, నేను మళ్ళీ టెంపుల్కి వస్తానని చెప్పి హేమ గారు అన్నారు. ఫ్రెండ్స్ని ఎప్పుడు మిస్ చేసుకోవద్దండి. విభేదాలుగా కానీ మీరు దాచుకోవద్దు మెటీరియల్ కానీ. అంటే వేరే రకాల మీకు ప్రామిస్ చేస్తే మనం ఏం చేయలేదు దానికి. కానీ మీ ఓన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఇవ్వడం వల్ల, మీలాంటి ఒక 10 మంది తయారు చేయడం వల్ల మీకు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా హెల్ప్ దొరుకుతూ ఉంటుంది. వాళ్ళ నుంచి కాకపోయినా కూడా మీరు మన గురువుల నుంచి కానీ ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి కాంపిటేటివ్ దాంట్లో మీరు వెళ్ళొద్దు. నేను ఎప్పుడు అలాగే అనుకునేవాడిని, నాకు నేనే కాంపిటేటివ్ని, నాకు ఎవరు కాంపిటేటివ్ కావాలనుకున్నాను. ఈవెన్ మా ఫ్రెండ్స్ని కూడా నేను టైపిస్ట్గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ని ఒక 6 మెంబర్స్ని కోర్టులో తీసుకొచ్చేసాను. అప్పుడు అందరూ అనేవాళ్ళు, నీకు వచ్చే వర్క్ మొత్తం వాళ్ళకి సాగ్రిగేట్ అయిపోద్ది కదా. నేను ఒకటే అనేవాడిని, నాకు వాళ్ళు ఎవరు కాంపిటేటివ్ కాదు, నాకు ఎవరైతే నా వర్క్ స్కిల్స్ తెలుసో అడ్వకేట్స్ నా దగ్గరికే వస్తారు అని నేను గట్టిగా నమ్మేవాడిని. అదే విషయాన్ని జ్యుడిషియరీలో కూడా అప్లై చేశాను, జ్యుడిషియల్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడంలో కూడా అప్లై చేశాను. కాబట్టి సబ్జెక్ట్ పెంచుకోండి. సార్ చెప్పారు, సురేష్ సార్ కూడా ప్రామిస్ చేశారు మనకి. ఏమని ప్రామిస్ చేస్తే మీరు అందరూ కావాలని డిస్కస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఇస్తారు. అంత గొప్ప వ్యక్తులు మన దగ్గర ఉన్నారు, అంత అసెట్స్, మనకి చాలా అసెట్స్ సార్. అటువంటి వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, మనం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు. అలాగే మన ఫ్రెండ్స్ని కూడా మనం కోఆపరేట్ చేసుకుంటూ వెళ్తే మనం ఇంకా ఈజీగా వెళ్తాం. ఒకవేళ లేట్ అయినా కూడా వాళ్ళు వెళ్ళినా కూడా మనం నెక్స్ట్ టైం మనకి ఇంకా బెటర్ దాన్ని దట్టు ఉంటుంది. నేను దాన్ని మనం కోరుకున్నాను.
వస్తే టాప్ 3 పొజిషన్లో ఇవ్వండి, లేకపోతే నాకు వద్ద ఎగ్జామ్, నాకు అసలు నన్ను సెలెక్ట్ చేయొద్దని చెప్పాను. ఎందుకంటే నాకు 5 years స్టాండింగ్ అయిపోయింది, ఇంకో 2 yearsలో డీజే ఎగ్జామ్ రాయాల్సింది. గాడ్ ఏం చేశాడు, నాకు టాప్ 1లోనే ఇచ్చాడు, టాప్ 3 కాకుండా. కాబట్టి మనం కోరుకున్న బలీయమైన కోరిక కూడా మనం ఒక్కోసారి నిలబెడతా ఉంటారు. దానికి గాయత్రి గారు నేను కూడా ఒక ఎగ్జామ్. కాబట్టి ఇంకోటి, ఇంటర్వ్యూ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? అవును, ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం మీకు. జనరల్ ఎస్ఎస్ టాపిక్ ఉంది కదా మనకి, జనరల్ ఎస్ఎస్ ఏమి ఇస్తారో అని అడుగుతూ ఉంటారు. మనకి ఎగ్జామ్ దగ్గర పడైపోతుంది. జనరల్ ఎగ్జామ్స్ ఏమొస్తాయో, జనరల్ ఎగ్జామ్స్ మనకి ఏపీలో అయితే స్కోరింగ్ సబ్జెక్ట్, అదే తెలంగాణ అయితే ఆప్షనల్. అది ఓన్లీ 40 మార్క్స్కి ఏం చేస్తే చాలు, అది కూడా ఆప్షనల్, స్కోరింగ్లో కలవదు తెలంగాణలో. కానీ ఏపీలో అది స్కోరింగ్ సబ్జెక్ట్. సార్ గారు చెప్పారు, జనరల్ ఎస్ఎస్ ఎవరైతే బాగా రాయగలరో మిగతా పేపర్స్ చాలా ఈజీగా రాయగలరు. మన జనరల్ ఎస్ఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే దానికి అసలు మెటీరియల్ లేదు, దానికి ఈ టాపిక్స్ ఇస్తారని లేదు. మనకి క్లియర్గా చెప్పాడు, మీకు జనరల్ ఎస్ఎస్ అన్నీ కూడా లీగల్ టాపిక్స్ నుంచి ఇవ్వబడతాయండి. అంటే సమాజం, ప్రస్తుత సమాజం ఎలా నడుస్తుందో దాని నుంచి మీకు లీగల్ ఎస్ఎస్ వస్తాయి. మమ్మల్ని అడిగిన ప్రతిసారి మేము అదే గెస్ట్ చేసామండి. మినిమం 2 ఎస్ఎస్లో 1 ఎస్ఏ అయినా నాకు అక్కడ ఎగ్జామ్లో ఉండేది. అలా మనం గెస్ట్ చేయవచ్చు. అలా గెస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే రోజు హిందూ పేపర్ చదవాలి. హిందూ పేపర్ చదవడం కానీ, లేదా డెక్కన్ క్రానికల్ కానీ, ఏదైనా ఇంగ్లీష్ పేపర్ ఒకటి చదువుతూ ఉంటే అప్పుడు మనకి ప్రస్తుత సమాజంలో ఏమున్నాయి, జ్యుడిషరీలో వచ్చే మార్పులు ఏంటి, అదేవిధంగా జ్యుడిషరీ ఏం కోరుకుంటుంది. మనం గ్రామ న్యాయాలయాలు ఇచ్చారు. గ్రామ న్యాయాలయాలు అంటే ఇక్కడ ఎవరికైనా తెలుసా? ఒకరికైనా? నాకు తెలియదు యాక్చువల్గా. గ్రామ న్యాయాలయాలు అంటే ఏంటో తెలియదు. గ్రామీణ ప్రాంతం చెప్పండి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి న్యాయ సేవాధికారాన్ని కల్పించడాన్ని గ్రామ సేవాధికారం అని ఎలా చెప్పారు మీరు? అది మీకు ఎలా తెలిసింది? నేను సొసైటీ కోసం చూస్తాను, పేపర్స్లో కూడా చదివి నేను తెలుసుకున్నాను. కాబట్టి కొంతవరకు మనం పేపర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంత మనం ఓన్ గెస్సింగ్ కూడా ఉంటుంది. కాబట్టి గ్రామ న్యాయాలయాలు చదివినప్పుడు నీకు ఒక 2-3 వాక్యాలు తెలుసు. దానికి నేను దాన్ని బేస్ చేసుకుని నేను 15 పేపర్స్ రాసాను. ఒక 15 పేపర్స్ రాసేసాను బేస్ చేస్తాను. కాబట్టి కొంతైనా ఐడియా ఉంటే కనీసం దాని మీద ఏదైనా అక్షరం పెట్టగలం మనం. ఆ సేమ్ ఐడియా లేకపోతే మనం ఏం చేయగలం ఎగ్జామ్లో? కొంచెం కూడా మొన్న ఐపీసీలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను చెప్పి అందరూ అంటున్నాను, ఇండియన్ కాయిన్ అని. ఐపీసీలో అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు మీకు, మీ అందరికీ అది అవుట్ ఆఫ్ సిలబసా? చిన్న సిలబస్లోనే ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒకసారి ఓవరాల్గా ఒక రీడింగ్ ఇవ్వాలన్నది. అందుకని ప్రతి ఒక్కదానికి మీరు నోట్స్ ప్రిపేర్. ఇంకో విషయం చెప్పబోతున్నాను మీకు. మెయిన్స్లో అందరూ అడుగుతాను నన్ను, ఏ మెటీరియల్ చదివితే మనం సక్సీడ్ అవుతాం, మీరు ఏ మెటీరియల్ చదివారని. నా దగ్గర డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ మెటీరియల్స్ నుంచి నేను ఓన్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను కాంప్రహెన్సివ్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సీడ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ నోట్స్. ఆ ఓన్ నోట్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మనం ఒకసారి కనుక ఓన్ నోట్స్ కనుక తయారు చేసుకోగలిగితే మన ఓన్ రైటింగ్లో ఉంటుంది. ఓన్ రైటింగ్లో ఉన్నది ఎక్కినట్టు మన ప్రింటింగ్ పేపర్లో ఉన్నది కూడా మన మైండ్కి ఎక్కదు. ఎందుకంటే ఓన్ రైటింగ్ మనం రాసుకున్నది. అదేవిధంగా మనం రాసుకునేటప్పుడు కూడా దాన్ని బ్రీఫ్గా రాసుకున్నాం, ఏదైతే ఇంపార్టెంట్ ఎసెన్షియల్ అది రాసుకున్నాం. కాబట్టి ఓన్ నోట్స్ రాసుకోవడం అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం డిఫరెంట్ నేను ఒక వెబినార్ చూస్తూ ఒక సార్ ఇలా చెప్పారు, మనం డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ టైప్స్ అవుతుంది. ఏం చేస్తున్నాం మన మిస్టేక్ ఏంటంటే డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ టైప్స్ అవుతుంది. కానీ ఒక సింగిల్ మెటీరియల్ డిఫరెంట్ టైప్స్ అవ్వాలి. సింగిల్ మెటీరియల్ అంటే ఎవరిది చదవాలి అంటే మనం ఓన్ నోట్స్ చదువుకోవాలి. ఓన్ నోట్స్ ప్రిపేర్ అయ్యేదాకా మీరు ఒక పక్క సైమల్టేనియస్గా చదువుతూ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే వన్స్ ఓన్ నోట్స్ ప్రిపేర్ అయిన తర్వాత దాన్నే రీరివిజన్ చేస్తూ ఉంటాం. రిపీటెడ్ రివిజన్ చేస్తూ ఉంటే మెయిన్స్లో మనం ఎక్కువ స్కోరింగ్ చేయగలము. అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరికీ. నెక్స్ట్, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి. నేను కూడా ఇంటర్వ్యూ కోసం చాలా భయపడ్డాను. నాకు ఒక జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మాక్ ఇంటర్వ్యూ ఒక అకాడమీ కండక్ట్ చేసింది. ఆ మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. నాకు చెప్పారు సార్, సుందర రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఏం చెప్పారు, రాఘవేంద్రకి భయం ఎక్కువ అని. యాక్చువల్గా నాకు భయము ప్లస్ గౌరవం కూడా పెద్దలంటే. అందువల్ల కొత్త వాళ్ళతో నేను మాట్లాడలేకపోయేవాడిని. పెద్దలు నాకన్నా ఎవరైనా ఎక్కువ కనబడితే వాళ్ళని చూసి నేను చాలా భయపడతా ఉంటాయి. నన్ను స్టేజ్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం భయంగా కూర్చొని ఉన్నాయి ఎస్ఆర్పి గారు వెళ్ళేదాకా. ఇప్పుడు ఎస్ఆర్పి గారు లేదు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. అంటే అది ఒక గౌరవం మనకి ఎప్పటికి కూడా మనసులో గుర్తించుకోవాలి.
చేయాలి అంటే నాకు అక్కడ జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు. నేను వెళ్తుంటే మా మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన సారు ఆర్ యూ ఓకే అని అడిగాను. అప్పుడు నాకు నేనే అనుకున్నా నెక్స్ట్ నన్నే ఉరి వేసే పోతారేమో అనే ఫియర్ నా కౌలికల్లో కనబడతా ఉంది. అంత ఫియర్తో వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మ్యాక్సిమం ట్రై చేశాను. ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఉన్నా కూడా మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. అదేవిధంగా మన బాడీ లాంగ్వేజ్, అదేవిధంగా మన స్కిల్స్, అదేవిధంగా సార్ గారు చెప్పారు హానెస్టీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని. మన హానెస్టీ, ఇంటిగ్రిటీ, పేషెన్స్ ఆఫ్ హియరింగ్. వాళ్ళు చెప్పేటప్పుడు మనం ఆన్సర్ చెప్పేస్తూ ఉంటాం. చాలాసార్లు మనం ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళ మధ్యలో ఎందుకు తీరైపోయి మాట్లాడేస్తూ ఉంటాం. అవునా? ఎక్కువ మాట్లాడడానికి రెడీ అవుతాం. నాకు మైక్ ఇచ్చారు, నేను వదలట్లేదు. కాబట్టి ఎక్కువ మాట్లాడడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం, ఎక్కువ వినడానికన్నా కూడా. కాబట్టి మాట్లాడేటప్పుడు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు అడిగే క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక ఆన్సర్ చేయండి. వాళ్ళు కావాల్సిన సఫిషియెంట్ టైం ఇస్తున్నారు. ఇంటర్వ్యూ ప్యానల్ మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మేము అడిగిన దానికి ఒకవేళ కొంచెం అటు ఇటుగా చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. మేము వినకపోయినా మళ్ళీ చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాలు ఉండొచ్చు మనకి. కాబట్టి మనం ముందుగా ఏం నేర్చుకోవాలి ఇంటర్వ్యూ అంటే ఏంటి అంటే, మీకు తెలుసా జస్టిస్ ఎన్వి రమణ గారు, హానరబుల్ జస్టిస్ ఎన్వి రమణ గారు, ఆయన కూడా ఇంటర్వ్యూకి ఈ రోజు కూడా ప్రిపేర్ అవుతాం. మీరు నమ్ముతారా? స్టార్టింగ్ అదేంటంటే ఆయన సీజే కదా, ఆయనకి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఎందుకంటే ఈ రోజు నేను గవర్నర్తో కానీ లేదా డీలింగ్ కింద ప్రైమ్ మినిస్టర్తో కానీ లేదా డీలింగ్ కింద లోకల్ రైల్ కోర్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్తో కానీ ఇలా మాట్లాడి ఉండకూడదేమో అని ఆయన మళ్ళీ ఆయన సరి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంటర్వ్యూ అనేది వన్ డే మనం ఏదో వెళ్ళిపోయి చేసేది కాదు. ఇంటర్వ్యూలో ఎలా ఉండాలో మన బాడీ లాంగ్వేజ్ మనకి తెలియజేస్తూ ఉంటాం. మనం అందరం స్టిఫ్గా కూర్చోడానికి కాసేపు కూర్చోలేదు. అదేవిధంగా మనం కూర్చోలేప్పుడు మన కాళ్ళు ఊగుతూ ఉంటాయి, షేకింగ్ అవుతూ ఉంటాయి. అవునా? అదేవిధంగా మనం ఎవరితో అయితే మాట్లాడాలో వాళ్ళతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్గా చెయ్యం మనం వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది. మరి ఇంటర్వ్యూలో ఆల్ ఆఫ్ సడన్ మనం ఎంత ట్రైనింగ్ అయినా కూడా అక్కడ మనకు నిజంగా ఏదైతే ఉందో అదే వ్యక్తపరుస్తూ ఉంటాం. కాబట్టి ఇంటర్వ్యూ అనేది ఈ రోజు నుంచి అసలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సిన ఇంటర్వ్యూ అంటే ఏంటి? మనల్ని మనం వ్యక్తపరచుకోవడం ఎదురు వ్యక్తితో మనం ఏంటి అనేది చెప్పడమే మన ఇంటర్వ్యూ. కాబట్టి ఇంటర్వ్యూ ఎలా ఉండాలి అంటే మనం మాట్లాడే వ్యక్తి నుంచి ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. మెయిన్ థింగ్ ఇంటర్వ్యూ బేసిస్లో. ఎందుకని ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి అంటే వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. వాళ్ళకి మనం ధైర్యంగా ఉన్నామని చెప్పడానికి. అప్పుడే మనం బెంచ్ హోల్డ్ చేసే సత్తా ఉందో లేదో మనకు తెలుస్తుంది అన్నమాట. అదేవిధంగా మన బాడీ లాంగ్వేజ్, మనం ఎలా మాట్లాడతాం వాళ్ళతో, అదేవిధంగా మనం ఎలా పెట్టుకున్నాము, మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాము, వచ్చేటప్పుడు ఎలా వెళ్ళాము, వాకింగ్ స్టైల్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా, టెంపుల్కో చర్చ్కో మసీద్కో ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా. వెళ్తుంటేనే మనం ఏం చేస్తున్నాము? టెంపుల్కి వెళ్ళేటప్పుడు 2 చేతులు తోడించో చాలా వినమ్రంగా వెళ్ళి ఆ దేవుడికి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేను అలాగే అనుకొని వెళ్ళాను. నేను టెంపుల్కి వెళ్తాను, నేను చూసేది గాడ్స్ని. కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? డిగ్నిటీ ఒబీడియన్స్ వస్తుంది వాళ్ళ మీద. మనం అలా ఒబీడియంట్గా ఉన్నారా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే హైకోర్టు మనకన్నా హై స్థాయిలో ఉన్నత స్థాయి హైకోర్టు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం ఒబీడియంట్గా ఉండాలి. మనం జ్యుడిషియరీలో ఎంటర్ చేసినప్పుడు ఈ ఒబీడియంట్గా ఉండాలి లేదా అనేది కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఒబీడియన్స్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా పేషెన్స్ హీరింగ్ చెప్పారు. వాళ్ళు చెప్పేటప్పుడు మనం అడ్డు తగలకూడదు. అదేవిధంగా మనం ఎలా కూర్చోవాలి అంటే స్టిఫ్గా కూర్చోవాలి. ఎప్పుడు వెన్నుముక నిటారుగా ఉండాలి. మనకి యోగా ఏమి ఎందుకు నేర్చుకున్నాము అంటే మనం వెన్నుముక నిటారుగా ఉండడం వల్ల మనకి జ్ఞానం అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతూ మన నాడీ వ్యవస్థ బలపడుతూ మన బాడీ కరెక్ట్ వేలో ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు స్టిఫ్గా కూర్చోవాలని అంటారు పెద్దవాళ్ళు. చిన్నప్పుడు మనకి గొడవ కూర్చేసి ఏం చేయాలి స్కూల్స్లో మనకైతే, ఎందుకంటే బాడీ ఫిట్నెస్ కోసం. కాబట్టి ఆ ఫిట్నెస్ ఉండాలి. అదేవిధంగా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు చెప్పేటప్పుడు మనం అడ్డుపడకూడదు. బాగా అర్థం చేసుకోవాలి వాళ్ళు అడిగిన క్వశ్చన్, తర్వాత ఆన్సర్ చేయాలి. వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఎలా అనిపించాలి అంటే ఓకే ఐ హ్యావ్ డన్ మై వర్క్, ఐఎమ్ రెడీ టు గో ఫ్రమ్ అని చెప్పాలి. ఒకవేళ మీరు ఈ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ కూడా అడగచ్చుకున్నాను. మీరు సెలెక్ట్ అవ్వకపోతే, ఒకవేళ మిమ్మల్ని కనుక నేను సెలెక్ట్
ఓకేనా? మనకి సీతం మార్కెట్లో చెప్పులు చెట్టు మహేష్ బాబు అంటాడు, అందరూ మీ స్మైల్ జెన్యున్గా లేదు, ఇంటర్వ్యూ ప్యానల్ ఆయన ఇంటర్వ్యూ చేసేప్పుడు అంటారు మీ స్మైల్ జెన్యున్గా లేదు, సంథింగ్ ఈజ్ మిస్సింగ్, మీరు ఇంత టీంని లీడ్ చేయాలి, మాకు మీ మీద నమ్మకం లేదు అని చెప్పి అంటే ఏమంటాడు మహేష్ బాబు? చెప్పండి ఎవరైనా ఏమంటాడంటే తొక్కలో ఇచ్చే జాబ్కి నువ్వు ఎలా చెప్తే అలా ఉండాలా అని చెప్పేసి లేచి వెళ్ళిపోతాడు. ఆయన మహేష్ బాబు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు. మన మహేష్ బాబు కాదు, మన పాలసేన కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ గారు. కాబట్టి ఇలాగే ఉండాలి అని ఒక రోమ్ ఇన్ రోమ్ అంటారు. ఎందుకని అంటారు అంటే మనం ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను, టీషర్ట్ కలర్ఫుల్ టీషర్ట్ వేసుకుని వెళ్తానంటే కుదరదు. కాబట్టి ప్రతి ఒక్క దాని గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ రోజు నుంచి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ పెద్దవాళ్ళతో మీరు ఎలా మాట్లాడుతున్నారో మీకు మీరుగా అబ్జర్వ్ చేసుకోవాలి. మీకు మీరుగా మిమ్మల్ని స్టడీ రూమ్లో కూర్చున్నప్పుడు ఒక 3 hours లేదా కనీసం ఒక 1/2 hour స్టిఫ్గా కూర్చోడానికి ప్రయత్నించండి. మీ కాళ్ళు షేక్ అవ్వకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా రోజు మనం ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు. అప్పుడు మనకి ఇంటర్వ్యూలో కొంచెం ఈజీ మార్క్స్ అనేవి, కొంచెం మంచి మార్క్స్ అనేవి ఉండడానికి ఆస్కారం. నాకు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, అంతా ఒక 38 questions అడుగుంటారు దుర్గా ప్రసాద్ గారు. ఒక 1/2 hour జరిగింది ఇంటర్వ్యూ. సార్ అయిపోయిన తర్వాత స్వామియాజు గారు నన్ను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. సార్ చాలా ఈయన ముందే చెప్పారు, స్వామియాజు సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, దుర్గా ప్రసాద్ గారు అడగాల్సినంత అడిగేశారు, ఓకేనా? నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అని అన్నాను. ఆ ఒక్క క్వశ్చన్ ఏంటంటే మీ ఫాదరు వాళ్ళ ఫ్రెండ్ ఎక్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చారు. ఎక్స్ అనే అతన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి ఇది ఒక్కటి చెప్పి కంట్రోల్ చేస్తాను, సారీ మీకు ఎక్కువ టైం తీసుకుంటున్నాను. ఈ ఎక్స్ని ఒకే ఒక్క క్వశ్చన్ అడిగి ఎక్స్ని మీ దగ్గరికి తీసుకొచ్చారు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్. ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉండడానికి ఎవరైతే కారణమో ఆ ఎక్స్ అనే అతను నా దగ్గరికి తీసుకొచ్చారు, మా ఫాదర్ ఫ్రెండ్ అనమాట. ఓకేనా? మీరు మీ ఫాదర్ అడిగారు మిమ్మల్ని, ఆయన్ని ఒక కేసు మీ దగ్గర పెండింగ్ ఉందంట, మీరు కొంచెం ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వండి ఆయనకి అని చెప్పి మా ఫాదర్ నేను అడిగారు. ఆ ఎక్స్కి ఫేవరబుల్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. మీరైతే ఏం చేస్తారు దానికి? మా ఫాదర్ యొక్క ఫ్రెండ్ ఎక్స్ అతను మేము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి ప్రతి కారణం ఆయన ఇదే, ప్రతి బియ్యం గిట్ల మీద అతని పేరే రాసి పెట్టుంది అన్నట్టుగా చెప్పారు ఆయన. అటువంటి వ్యక్తి కేసు మీ దగ్గర పెండింగ్ ఉంది, మీరు జ్యుడిషియల్ ఆఫీసర్ అయితే మీరేం చేస్తారు? ఆ కేసుని ఫేవరబుల్గా చేస్తారు, వ్యవహరించాల్సిన ధర్మాసనం మేము కూర్చున్నాము, అటువంటి నిర్ణయాలు మేము తీసుకోలేము, అది మీకు కూడా తెలిసిన గారు, మీరే అలా మీ ఫ్రెండ్స్ని కన్విన్స్ చేయండి. అదేవిధంగా ఆ ఫ్రెండ్ ఎవరైతే ఎక్సైట్ ఉన్నారో వాళ్ళ పిల్లల చదువులకు కానీ లేదా వాళ్ళకి ఇంకేమైనా పర్సనల్ హెల్ప్ కానీ కావాలి అంటే ఖచ్చితంగా చేద్దాము అని చెప్పండి అని చెప్పండి. స్వామియాజు గారు ఇలా కూర్చున్న ఆయన ఎస్ అని ఇలా పెట్టారు ఒకసారిగా. ఇంటర్వ్యూ ఇంకెలా ఉంటుంది మీకు? నేను ఆ రోజే సెలెక్ట్ అయిపోయాను నాకు అర్థమైపోయి కిందకు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ చెప్పాను, మీరు మా మదర్ చాలా ఎంతూసియాస్టిక్గా ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు నీకు జడ్జ్ అవుతారా అని. మా మదర్కి చెప్పేశాను నేను సెలెక్ట్ అయిపోయాను. అటువంటి నమ్మకం, అటువంటి కాన్ఫిడెన్స్ అనేది మనకి కలగాలి అంటే ఇంటర్వ్యూలో ఈ రోజు నుంచి మనం హానెస్ట్గా ఉండాలి, ఈ రోజు నుంచి మనం సిన్సియర్గా ఉండాలి, ఈ రోజు నుంచి మన బాడీ లాంగ్వేజ్ మనం మార్చుకోవాలి, పెద్దలతో వ్యవహరించేటప్పుడు గౌరవప్రదంగా వ్యవహరించాలి. ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే మీరు అత్యున్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. ఇది ఇంటర్వ్యూలో మనము ప్రిపేర్ అవ్వాల్సిన విధానం. మరి ఇంటర్వ్యూ ప్రిపేర్ అయిపోయింది కదా, సెలెక్ట్ అయిపోయింది కదా, ఎస్ఆర్పి గారు ఏం చెప్పారు? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇందాక నేను పడిపోతుంటే ఎస్ఆర్పి గారు పట్టుకున్నారు కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం హానెస్టీగా మనం ప్రయత్నిస్తే వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకు పట్టుకోవడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ మీకు. ఒక యాడ్ వస్తూ ఉంటుంది మన టీవీలో, ఒక చెట్టు కొమ్మ విరిగిపోయి చెట్టు మొత్తం పడిపోయి ఉంటుంది, కార్లన్నీ ఆగిపోయింది, ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది, ఎవరు వెళ్ళి తీయట్లా ఆ చెట్టుని ఎవరు వెళ్ళి తీయట్లేదు, అందరూ హార్న్లు కొడుతున్నారు. కానీ అంటే చెట్టు ఎగిరిపోద్ది ఆటోమేటిక్గా.
ఒక చిన్న బాబు వచ్చి ఆ చెట్టుని ఎలాగో తోయడానికి పుషింగ్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే ఈ కారులో బైకులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఆయనకి అలా ఆ చెట్టును లేపడానికి సహకరిస్తారు. అలాగా విశ్వం అనేది మనకి ఏదో రకంగా మనం పడిపోతూ ఉంటే సహకరిస్తూనే ఉంటుంది, మనం ఎప్పుడైతే హానెస్ట్గా ఉన్నామో. ఇవన్నీ మీరు బాగా తెలుసుకొని ఇంకా మీ ఓన్ స్ట్రాటజీ కూడా ఒకసారి వేసుకొని సిలబస్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సిలబస్ ఎప్పుడులోపు కంప్లీట్ చేయాలి, మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఉంటాయో మన తెలంగాణ నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేటింగ్స్. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకొని మీరు ఆ స్ట్రాటజీ ఫాలో అవుతూ మీ ఓన్ స్ట్రాటజీ కూడా మీరు ఫాలో అవుతూ మీరు అత్యున్నత స్థానానికి డిస్ట్రిక్ట్ జడ్జిగా గాను లేకపోతే మాతోటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ గాను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ధన్యవాదాలు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రాఘవేంద్ర గారు చాలా అనేక విషయాలు మంచి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ అంతా ఇచ్చారు. ఆయనకి ధన్యవాదాలు. ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత సుభాను గారు, గాయత్రి గారు క్లాస్లో ఉంటే నందిని గారు, కాబట్టి అందరూ లంచ్ చేయవలసిన కోరుతున్నాం. 2:15కి మళ్ళీ మన క్లాస్ స్టార్ట్. ఇక్కడే అటెండ్ చేయబడి వెనక మాకు Hi, Venkatesh.